నా పేరు రామ్, శ్రీరామ్. ఈ బిల్డప్ చూసిన పెద్ద ఆటగాడినో పోటుగాడిని అనుకోకండి. పొలాల మధ్య క్రికెట్ ఆడుకునే నేను ఇండియా తరఫున క్రికెట్ ఆడబోయే వరుణ్ గారితో పోటీ పడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మా ఊరు రామచంద్రాపురం దాకా ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆట క్రికెట్. నాకు మాత్రం పిచ్చి. ఆ పిచ్చే కొంతమంది పిచ్చి ఫ్రెండ్స్ని ఇచ్చింది. పరీక్షల్లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అనే టెన్షన్ కంటే ఇండియా గెలుస్తుందో లేదో అనే టెన్షనే మాకు ఎక్కువ. అందరూ దీపావళి రోజున మాత్రం టపాకాయలు కాలుస్తారు, కానీ మాకు మాత్రం ఇండియా గెలిచిన ప్రతిసారి దీపావళి. మేము క్రికెట్ కోసం ఆడని అబద్ధం లేదు, చెయ్యని తప్పు లేదు. ఆడేటప్పుడు అమ్మ గుర్తుకు రాదు, ఆకలి గుర్తుకు రాదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, క్రికెట్ 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 క్రికెట్. బడికెళ్ళి బాగుపడండి, బడి మానేసి వచ్చి క్రికెట్ ఆడతారా ఏదో వల్ల. మా అమ్మ దెబ్బలు ఇప్పుడు నన్ను క్రికెట్ మానేలా చేయలేకపోయాయి. చిత్త కొట్టేసిందిరా అమ్మా. అబ్బా ఎరా నీకెందుకురా క్రికెట్? బుద్ధి చదువుకోవచ్చు కదా, బాగుపడతావు. నువ్వు చదువుకున్నావు, నువ్వు బాగుపడ్డా. నువ్వు వెళ్ళొచ్చు సరోజ దగ్గరికి నాకు తెలుసురా. నీకన్నీ బాగా తెలిసిపోతాయిరా. తోడుగా వస్తావా? బాల్ కొనిస్తావా? కొనిస్తద్దా? సీతామహాలక్ష్మిని చూడడం అదే మొదటిసారి. చిన్నప్పుడు క్రికెట్ చూశాక సచిన్ అవ్వాలనుకున్నా, సినిమా చూశాక హీరో అవ్వాలనుకున్నా, ఎవడైనా కొడితే పోలీస్ అవ్వాలనుకున్నా. కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడు అవ్వాలనుకున్నా. మీరెక్కడే? మీరు వెళ్ళండి, మేమిద్దరం ఇక్కడే ఉంటాం. నీ పేరేంటి? సీతామహాలక్ష్మి. మరి నీ పేరు? రామ్, శ్రీరామ్. నిన్నెప్పుడు మా స్కూల్లో చూడలేదే. నేను మీ స్కూల్ కాదుగా, మాంటిసరీ పబ్లిక్ స్కూల్. ఓహో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారు. మనం కూడా ఆడుకుందామా? నాకు వంట రాదుగా. నేను నేర్పిస్తా కదా, పదా. అన్నా నేను రెడీ, వెళ్దామా? ఏంట్రా గెటప్? ఎక్కడికి? చెరుగట్టుకి. నాకు లేని తొందర నీకు ఎందుకురా? అయినా ఈ రోజు నేను రానని సరోజు చెప్పానులే. నువ్వు ఆల్రెడీ వచ్చేసాని చెప్పొచ్చేసాగా. నీకు తెలుగే సరిగా చదవడం రాదు, ఇంగ్లీష్ మీడియం ఎందుకురా? ఎందుకురా? లేవే, వాడికి ఇష్టమైన చోట చదువుకొని చదువుకుంటా అంటున్నాడు కదా. అన్నిటికీ వెనకేసుకొస్తున్నారుగా, తగలండి. ఇంకమ్మాయి అన్ని వీడి ఇష్టం అయిపోయింది. గుడ్ మార్నింగ్ చెప్పరా. నేను మా మాస్టర్కే చెప్పాను గుడ్ మార్నింగ్, మీకేం చెప్తాను తొక్క. రేయ్ మాస్టర్, గుడ్ మార్నింగ్.
చెల్లినే కొడతావరా నా చెల్లి జోలికి వస్తారే. నా సీతమ్మాలక్ష్మిని బాధ పెట్టిన బ్యాట్ బాల్ ఇక నాకొద్దు. ఏరా నువ్వు సీతమ్మాలక్ష్మి కోసం మా అందరిని చేసి తన స్కూల్లో జాయిన్ అయ్యావు. ఇప్పుడు నీకు ఇష్టమైన క్రికెట్ కూడా మానేస్తావా? అవును, అయితే నీకు ఇష్టమైన క్రికెట్ మేము కూడా ఆడాం. సీతామహాలక్ష్మి సిటీకి వెళ్ళిపోతుందంటరా చదువుకోవడానికి. త్వరగా రా. ఎక్కడికి పోతుందిరా? సెలవులకు వస్తుంది కదా. ఈ ప్రదక్షిణలు అంట కొంచెం పైకి పోవడం ఖాయం. మిగతా 999 నువ్వు తిరిగి తిరిగాయి. నేను చుట్టూ తిరిగితే మీ మొక్కలే తిరుగుతుందండి. ఓరి పిచ్చోడా, గుళ్ళో పూజారి గారు మంత్రాలన్నీ చదివిన తర్వాత మామ అనుకుంటే ఆ పుణ్యం అంతా మనకు రావట్లేదురా. ఇది కూడా అంతేరా. కానీ అన్నట్టు ఒరే మర్చిపోయాను, ఈవేళ నాన్ వెజ్ తిన్నావంటే చంపేస్తాను. మొత్తం ఉపవాసే నువ్వు. ఒసేయ్, ఆ గుడ్లు పెట్టే కోడి పెట్టి ఉంది కదా, దాన్ని కోసేసి కూర వండాయి. మధ్యాహ్నం భోజనంలోకి తిందాం. రేయ్, ఏంట్రా పొద్దున్నే పని పాట మానేసి ఎదవాటలు? అది కాదమ్మా, ఇప్పుడు డబ్బంతా సినిమా హీరోలు క్రికెటర్ల దగ్గరే ఉంది. అలాగా, అయితే మన సీతామహాలక్ష్మి కూడా అలాంటి మొగుడినే చూడరా. ఇంకా నయ్యం, దీనికి చూడమని లేదు. నా కూతురికి మొగుడు నాకు అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. మా బాగా చెప్పావురా. తాత నేను పెద్దాక క్రికెటర్ అవుతాను. నువ్వు నా మనడోరా, ఏదనుకుంటే అది అవుతావు. క్రికెట్ చూస్తుండు, ఇప్పుడు వస్తా. నమస్తే. ఎక్స్పెక్ట్ చేశాను రా నువ్వు వస్తావని. దా కూర్చో. అమెరికాలో నా ఫ్రెండ్ తో మాట్లాడాను రా. చివరికి సెంటు 30,000 చొప్పున చాలా కష్టపడి ఒప్పించా. అదేటండి, బయట జనాలు సెంటు 50,000 పలుకుతుంది అంటున్నారు. ఇదిగో చూడరా, అసలే రాష్ట్రం 2గా విడిపోయింది. భూమి రేట్లు పడిపోయి ఆదాయం తగ్గిపోయింది. మనకు అవసరం వచ్చినప్పుడు అదృష్టం రాదురా. నీకు 2 ఒకేసారి కలిసి వచ్చాయి. అమ్మాయి సరేనండి, మీ మాటే మా మాట అండి. వెళ్ళొస్తానండి. మంచిది. అలాగే అలాగే. ఎక్స్పెక్ట్ చేశారా నువ్వే ఫోన్ చేస్తావని. 25 ఎకరాలు ఒకటే బిట్టు, సెంటు 50,000కి బేరవాడి ఫిక్స్ చేసారా. అదేంట్రా బయట జనం సెంటు 30,000 అంటున్నారు. జనాంది ఏముందరా, అమ్మి ఓడి దగ్గర వస్తువు గొప్పదంటారు, కొని ఓడి దగ్గర డబ్బు గొప్పదంటారు. అసలే రాష్ట్రం 2గా ఇడిపోయి భూమి రేట్లు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. డబ్బు అమెరికా లాగర్లే ఏం చేద్దరా, భారతదేశంలో భూమి మీద పెడితే పిల్లల్ని పెట్టేద్ది. సరే, నేను డబ్బులు పంపిస్తాను, కొనే. తొందరగా పంపరా, మళ్ళీ రేట్లు పెరిగిపోతే నాగుబడి ఎడుతావు. ప్రతి ఒడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి ఓడే. మీ బాబేడరా. ఈ ఊళ్ళో ఉట్టి కొట్టాలన్నా మనుషుల్ని కొట్టాలన్నా నేనే కొట్టాలరా. ఇది ఇంకోసారి రిపీట్ అయిందో గుడ్లు పీకేస్తా. రేయ్, మీలో ఇంకా ఎవడైనా ఉట్టి కొట్టే హీరో ఉన్నాడా? దేవుడా, మా బాబు పరీక్ష ఫీజుకి ఇచ్చిన డబ్బులతో తాగి పడిపోగా మిగిలిన డబ్బులు కాస్తున్నా. మా బాబు ఇచ్చిన డబ్బులే కాకుండా వీలైతే రేపు కూడా తాగి పడిపోవడానికి డబ్బులు వచ్చేలా నేను దీవిన్ స్వామి. జై శ్రీరామ్.
ఓరి పప్పల్లారా. మీరందరూ లోపల, మావాడు బయట. బయట 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 బయట. ఇప్పుడేరా దా. దా బయట లోపల బయట ఏ లోపల బయట ఆ లోపల బయట లోపల బయట బయట లోపల ఇంట్రడక్షన్ కానీ సీన్ లేదు కానీ పద. నా 500 ఇస్తే ఓరి బాబా పొద్దు పొద్దున అందులో బొక్క. ఏయ్, పడిపోతారు రేయ్. ఉర్రు పడిపోతారు, పందిరాల. ఆగు, 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 ఆగు. ఏమైంది బావా? ఒరే బావా నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈసారి ఉట్టుకొట్టి మన పరువు నిలబెట్టాలంతే. ఒరే అసలకే ఆడికి నాకు పడక చస్తున్నాం, అందులో రేపో మాపో కాబోయే బావా బామరుదులో. మా ఇద్దరికి ఎందుకురా పెడతావు ఫిట్టింగు? హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా? ఓ ఉట్టి. ఉంటానంట్రా కొట్టుకోండి కొట్టుకోండి. చిన్నప్పటి నుంచి ఈ పాట ఇని 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 సిరాగేస్తుంది బా. సీతామాలేశం ప్రతిసారి చుట్టం చూపులా రావడం, వచ్చి చూసి వెళ్ళిపోవడం. తాను వచ్చినప్పుడేమో నువ్వు ఐ లవ్ చెప్పడానికి భయపడ్డాం. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకురా దేవుడిని చెప్పలేదని నెత్తూరు కొట్టుకుని ఆడటం. ఎందుకురా మాకు ఈ కర్మ? డబ్బులు ఏమైనా చెట్లు కాదురా రోజుకి పాటలు ఇవ్వడానికి? రే అందరూ వాట్సాప్లో ట్విట్టర్లోను ఫేస్బుక్లో ప్రేమించుకుంటే నువ్వేట్రా చూనీగా చూనీగా చిన్నప్పుడు ప్రేమ కదా అంటావు సిరాగ్గా. ఒరే నాది మీలా నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి కనెక్షన్ పోగానే డిస్కనెక్ట్ అయిపోయే యూత్ లవ్ స్టోరీ కాదురా, చిన్నప్పటి స్వీట్ లవ్ స్టోరీ. ఏట్రదా స్వీట్ లవ్ స్టోరీ. హియరా రాము స్వీట్ లవ్ స్టోరీయా? ఈడట్రా బంతి కొడితే బాగుపడతాం అనుకుంటే ఇలా సీతామాలేచి బారిస్ అయిపోయాడ్రా. నేను కూడా నీలాగే చిన్నప్పటిలో అంటూ సినిమాలు షికార్లు చెడ తిరిగేశాను. మా బాబుకు ఆవేశం వచ్చేలా, నా ఆస్తి సగం కరిగేలా. పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నాను. పెద్దలు ఒప్పుకోరండి. అయినా లాభం లేదని లేచిపోదామన్నాను. పరువు పోతుంది. నాతో కలిసి తిరగడానికి అడ్డురాని పరువు నాతో కలిసి బతకడానికి అడ్డు వచ్చిందట. చివరికి సాఫ్ట్వేర్ రాగానే యుఎస్ సంబంధం అని చిన్నప్పటి వన్నీ తీపి జ్ఞాపకాలని ఫారెన్ ఫ్లైట్ ఎక్కేసిందిరా. 20 సంవత్సరాలు కనిపించిన అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పే అమ్మాయిలు మనకు చెప్పరనుకోవడం మన అబ్బాయిల అమాయకత్వం రా. అమాయకత్వం రేయ్. అది చివరికి నా పొలంలోనే నన్ను పాలేరు చేసింది. ఈ బారికి బానిస చేసిందిరా. నాకు మిగిలింది చేతిలో ఈ క్వార్టర్, నీతో చెప్పుకోవడానికి ఈ మ్యాటర్. ఒరే ఈ ఎంసీ తాగే నీకు ఈ ఎంబీబీఎస్ చదివే ఆ సీతామహాలక్ష్మికి ఎలా సెట్ అవుతుందిరా? ఆ మాట్లాడి చెప్పు. రేయ్, నీ తూనిగా కదిరిగా కాటేయక ముందే జరి మర్చిపోరా బాబు. రే మీరైనా చెప్పడరా దాన్ని మర్చిపోమని. ఆ మాట వింటే కదా. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను ఒకటి చెప్పనా? విల్లెత్తే దమ్ముంటే ఆ సీతాదేవి పడిపోయింది. నా సీతామహాలక్ష్మి ఎంత? వీడు మారడం. దేవుడా ఇవాళ మా అమ్మ కనపడకుండా చూడవా? ఎవరు ఎవరది?
అడ్డమైన కుక్కలు నా కొడుకులా మాట్లాడితే వదిలేస్తా అనుకున్నావా? అస్సలు వదలను. ఇవాళ నీ అంతు చూస్తానే, నీ అంతు చూస్తా. అర్ధరాత్రి పూట గొడవ ఏంటి? అయ్యయ్యో, నువ్వా? కుక్క అనుకున్నాను రా. కుక్క ఎక్కడ మాట్లాడుతుందా? చూడు నాన్న, కుక్క పేరుతో కసంత తీర్చుకుంటుంది. అవునరా, నువ్వు అనుకునే కొట్టాను. అయితే ఏంటి? నీకన్నా చిన్న వాళ్ళందరూ ఇంటర్ పాస్ అయి డాక్టర్లు ఇంజనీర్లు చదువుతుంటే నువ్వు మాత్రం ఇంకా ఇంటర్నే పట్టుకుని ఇంట్లోనూ ఇల్లోనూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? ఇగో సినిమాలో హీరోలు కూడా అలాగే ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. అవునా? నిన్ను వదిలే నువ్వు కొడితేనో తిడితేనో వాడు ఇప్పటికిప్పుడే డాక్టర్ కలెక్టర్ అవ్వలేడు కదా. దేనికైనా టైం రావాలి. టైం వస్తే వాడే బాగుపడతాడు. నువ్వు పదా, నువ్వు తినరా. అమ్మ వాడికి అన్నం పెట్టు. నువ్వు పదా, నువ్వు అన్నం పెట్టవే. రారా మనవడా, పెట్టా. బాగా తిన్నా. దెబ్బలు బాగా కొట్టేసింది. నొప్పిగా ఉందేంట్రా? ఇదిగో తిను. నాకు తెలిసే నీకు నేనంటే ఇష్టమని. ఈ శుభ సందర్భంలో ఈ రాముగాడికి వరం ఇస్తున్నాడు. ఏం కావాలో కోరుకో. ఒరే మనవడా, నేను చచ్చిపోయిన తర్వాత నా తలకొరివి నువ్వే పెట్టాలిరా. అంత మాట అంటావేంటే? కావాలంటే ఇప్పుడే పెట్టేస్తాను. పెట్టేమంటావా? పెట్టేమంటావా? ఇంకోసారి చచ్చిపోతానికి ఇచ్చిపోతాడు, నేనే చంపేస్తా. ఆ, ఉమ్. పెన్షన్ డబ్బులు వచ్చాయా? ఆ, ఆ, ఉమ్, ఆ. పెన్షన్ డబ్బులు దాచుకోవడానికి కాదే, నాలాంటి వాడు దోచుకోవడానికి. తీ, కొంగు. అయ్ బాబోయ్. తీ. ఒరే ఒరే మనవడా, నా మందులకి రా. రే మందులు కొనుక్కోలరా నాన్న. నేను కూడా మందే కొనుక్కోవాలి. ఆ, కోడి పెంట. రే, కోళ్ళు కూసేయడం అయిపోయింది. కూసిన కోళ్ళు కోసుకొని తినడం కూడా అయిపోయింది. లేకరా. గుడ్ మార్నింగ్ ఆంటీ. రే, సీతామహాలక్ష్మి ఊర్లోకి వచ్చిందంట. గుడ్లో ఉందంట్రా. కేబుల్ కనెక్షన్ కట్టమని డబ్బులు ఇస్తే పడిపోతారా? నాకు ఇష్టమైన భార్య భర్తలు అనుబంధ సీరియల్ పోయింది కదా. నేను ఇప్పుడు ఆ సీరియల్ ఎలా పులిలో మీసం పెంచి పిల్లిలో పిల్లతో తొలితే నాకు సిగ్గులేదు. రోడ్లో స్పీడ్ బ్రేకర్ రోజు మాకు గోలేంట్రా. పెళ్లి కాకముందు నీలానే వెంటపడ్డాను రా. ఇప్పుడు ఇలా వెంటపడి మరీ కొట్టించుకుంటున్నాను. చూడడానికి కారణాల్లో కొన్ని ఆటోతో దెబ్బలు కాస్తాను. నేను వస్తాను. కాలికేమైనా రైలు చక్రాలు తొడుక్కొని పెట్టాలి. పరిగెడతాను. ఆగరా, పడిపోతా. జాగ్రత్త బాబు, అసలు ఈ మధ్య మా కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. ఎర్రి బాబు 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 ధర్మం బాబు. అయ్యా ధర్మం ధర్మం చేయండి బాబు. ఏం చేస్తున్నా? చూడండిరా, ఎంతమంది మహాలక్ష్మి మధ్యలో మా ఇంటి సీతామహాలక్ష్మి ఎంత బాగుందో. గుడి మెట్ల మీద అడుగుతో పోయేవాళ్ళగా ఒక్కరితే వస్తుంది. ఇదే కరెక్ట్ టైము. వెళ్ళి చెప్పాయి. వెళ్ళి చెప్పాయి. వెళ్ళు వెళ్ళు చెప్పాయి. సీత రామా. వస్తున్నా నాన్న. ఎలా చెప్పాలరా? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిగా. తొక్కన ఐడియారా. సీతామహాలక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.
నేను వేసిన అరటిపండు తొక్క మీద కాలేసి సర్రని చారుకుంటూ వస్తుంది. అదే టైంలో నువ్వు మటన్ షాప్ ముందు మొక్క కోసం వెయిటింగ్ చేసే కుక్కలాగా లటకి నెల్లి పట్టకని పట్టుకుంటా. ఓ మెలోడీ సాంగ్ వచ్చి నీ చెవులో పడుతుందిరా. మళ్ళీ రాది అల్లుకున్న రోజు. ఇక చాలు. రాయి రాయి రాసుకుంటే మంట వచ్చినట్టుగా కళ్ళు కళ్ళు కలుసుకుంటే ప్రేమ వస్తుందిరా. కట్ చేస్తే కట్ చేయకు బావా, ఎందుకు? సినిమా చాలా బాగుంది. రే వర్కౌట్ అవుతుందంటావా? అయినా ఈ సీన్ అన్ని సినిమాలో చూడలేదురా. వర్కౌట్ అవ్వకపోతే ఆ సీన్ అన్ని సినిమాల్లో అన్ని సార్లు ఎందుకు పెడతారా? పంది పెంటనయ్యాల ఏసే బావా తొక్క. ఆల్రెడీ వేసాను బా. ఐ లవ్ యూ. ఈ మొక్క తనకు చెప్పాడు పనికి మేల లేదవా. చూడు లేడి పిల్ల కోసం వాళ్ళు ఎత్తి ఏనుగు పిల్ల పట్టదేంట్రా? నలిగిపోయినా కూడా జంతు తీసుకెళ్ళమనరా. బాబోయ్ బావాడి క్రికెట్ లోకి వెళ్తే జంట రోడ్స్ మించిపోయినాడు కదా. ఓరు బాబు, మీది మాది ఒకటే బ్యాచ్ రా. కాకపోతే మీరు కొంచెం తెగిస్తున్నారు, మీరు తెగించట్లేదు అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పొద్దు పొద్దున ఏదో బేరం. ప్రతి అడుక్కున్న వాళ్ళకి డైలాగ్ ఎక్కువైపోయా. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుందిరా. సంపాదించరా. దర్శనం ప్రెసిడెంట్ గారు, ఎలాగైనా మీరే మా అబ్బాయిని కాపాడాలయ్యా. రాత్రి నుంచి వాంతులు విరోచనాలు, ఆసుపత్రిలో ఉన్నాడయ్యా. డబ్బులు కడితే గాని వైదికం చేయనంటున్నారయ్యా. మీరే ఎలాగైనా కాపాడాలి బాబు. ఎక్స్పెక్ట్ చేసా. నువ్వు చెప్పిన నమ్మేయడం నేను ఏమన్నా ఎదవను అనుకున్నావా? ఈ ఊరు ప్రెసిడెంట్ ని. నోరు మూసిన అదలబా. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. అయ్యో నాన్న, ఏంటమ్మా నా ఉంగరం కనిపించడం లేదు. ఏమైంది? గుళ్ళో ఎక్కడైనా పడిపోయిందేమో నాన్న. నీకు బుద్ధుందా? ఆ ఉంగరం అత్తయ్య గారికి చాలా సెంటిమెంట్. అది పోయిందని తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. పదండి. గుళ్ళో మా అమ్మాయి ఉంగరం పడిపోయింది. వెతికిచ్చిన వాళ్ళకి 50,000 బహుమతిగా ఇస్తా. 50,000? మీరు కూడా ఏంటంటే మంత్రులు గారు, మంత్రం చేతి ఉంగరం కూడా కనిపెట్టచ్చుగా. మంత్రాలకి మనుషులు పడతారు తప్ప ఉంగరాలు దొరకవు. వెళ్ళి వెతుక్కో. నీ కళ్ళు కనపడవు కదా, నువ్వు వెతుకున్నట్రా. మర్చిపోయానా? ఉంగరం నాకు దొరికింది. నిజంగా దేవుడు ఉన్నాడు బావా. ఆపదలు ఉన్నావాడిని ఆయనే ఆదుకున్నాడు. ఇచ్చింది దేవుడు కాదురా, నా దేవత. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. రేయ్, దీన్ని తీసుకెళ్లి బయట మారేరా. ఏదో దాన్ని వండుకు తినగలవు. బయట మారే. నా బంగారు తల్లి. రే ప్రసాదం తీసుకో. వాడికి ఇస్తావేంటి? వాడు ఉపవాసం. రోజు పోసారా? పండుగతో చూడండి ఎలా సపరం చెప్తుందో. ఏమీ మనవరాలా, మంచి మొగుడు రావాలని దేవుని కోరుకున్నావా? ఏమిటో డాక్టర్ చదువులంటూ మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడో ఉంటున్నావు. ఏరా, ఆడపిల్లకి అంత చదువు అవసరమట్రా? హాయిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించక. నా కూతురికి అప్పుడే పెళ్ళంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. ఓసే ముసలి, ఇంకోసారి పెళ్ళన్నావంటే నీకు చేస్తా రెండో పెళ్లి. నీ అల్లరి భరించేవాడు, మన ఆస్తి అంతస్తుకు తగినవాడు,
నిన్ను మనువాడేవాడు ఎక్కడున్నాడో. ఊరే గుళ్ళో సీతామహాలక్ష్మిని చూసిందంటావా, చూసి చూడకుండా వెళ్ళిపోయిందంటావా, లేదా మీలాంటి ఎదలు పక్కన నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందంటావా? బాబోయ్ కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. పొద్దు పొద్దునే తగలడ్డారా మీరు. చెడింది కాక బంగారం లాంటి నా మనవని కూడా చెడగొడతారా? దేవుడా, ఇక్కడ కలుపు మొక్కలు ఒరు మొక్కలేదే, ఒరు మొక్కలోనే కలుపు మొక్క ఉంది. యాదమ్మ. ఒరే మనవడా, చేతికి గోరింటా కట్టుకుని చాలా రోజులైందిరా. కాస్త కోసుకురారా, చేతి కట్టుకుంటాను. ఆకు ఒక్క నువ్వు నోరు ఎర్రగబండాల్సిన వయసులో నీకు గోరింటాకి ఎందుకే? గోరింటాకలేదు ఎరటలేదు అదలు బే. అది కాదురా. అబ్బా, అదలు బా. పీక పిస్తా. ఊరెప్పుడు వచ్చే సీతామహాలక్ష్మి? నిన్ననే వచ్చా. ఏంటంజీ, చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా తయారయ్యా? వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ ప్రాబ్లం కాదు యాదవకే, క్వార్టర్ ప్రాబ్లం. ఏంట్రా, ఈసారైనా ఇంటర్ కంప్లీట్ అవుతుందా? అంటే ఎన్నాళ్ళు పక్కడదని చూసి మోసపోయాను. ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవుతాను కెస్తా ఉన్నా. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడు ఎదవే, ఇప్పుడు ఎదవే. వీళ్ళు నా ఫ్రెండ్స్ లావణ్య, శృతి. నా ఫ్రెండ్స్ కి గోరింటాక్ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో గోరింటాక్ చెట్టు ఉండాలి. చిన్నప్పుడు నాకు ఇచ్చేవాడివి, ఇప్పుడు ఆ చెట్టు ఉందా? అయ్యో ఎందుకు లేదు, నీకోసం ఉంచా. చూడండి రామోగాడి చిత్రాలు, చూడండి రామోగాడి చిత్రాలు. ఇదిగో. థ్యాంక్స్ రామ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. వీడికి వీళ్ళ నాన్న బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు. అన్ని వాళ్ళ తాత బుద్ధులే వచ్చేసాయి. వీళ్ళ తాత కూడా ఈడిలాగే పెద్ద ఎదవనమాట. అనవసరంగా సీతామహాలక్ష్మిని అపార్థం చేసుకున్నాను రా. చిన్నప్పుడు చెట్టే తనకు గుర్తుందంటే చెట్టు అంత ఎదిగి నన్ను ఎందుకు మర్చిపోదరా? అబ్బో విన్నారా? విన్నారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత చక్కటి మొగుడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. కానీ మీ అందరికంటే ఎక్కువగా నా మనవరాలికి ఎర్రగా పండి అందగాడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. మరి పండకపోతే అబ్బా ఎలాంటి వస్తాడా మరి? సీతామహాలక్ష్మి ఏం చేస్తుంటదంటారా? ఇది చేస్తుందేమో రా. రెండు దోశలు రా. అలాగే. అయ్యో నీకేది నీకు అమ్మరాకుంటల్లారా, మీకు బాగానే పండింది కదే. అయ్యో నా మనవరాలకే పండలేదురా దేవుడు, ఎందుకు ఇలా చేసావయ్యా దేవుడు? ఇప్పుడు దీనికి ఎలాంటి మొగుడు వస్తాడో ఏమో రా దేవుడు. ఇంతకీ నీ వాదాలకు పండిందేనా లేక నీ మనవరాలకు పండలేదేనా? అమ్మా నువ్వేంట్రా కుంకుడుకాయ గుడ్డు వేసుకొని చూస్తున్నావు? వెళ్ళి జాతకాలు చెప్పావు. మొసలు చంపేస్తుంది. దేవుడా దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయను దేవుడా? దేవుడా సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. బాబులు సోది చెప్పించుకుంటారా? మేము రోజు చెప్పుకున్నది అదేగా, ఇంక నువ్వేటి మాకు చెప్తా? మీరు చెప్పుకునే సోదిలో టైం పాస్ అవుతుంది బాబు, నేను చెప్పే సోదిలో మీ టైం బాగుపడుతుంది బాబు. అయితే ఈ టైం బాగాలేదు, వీడికి చెప్పు, వీడికి చెప్పు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, గూగులు తల్లి పలుకు. మనిషి ఇక్కడే ఉంటావు గాని నీ మనసు ఎక్కడో ఉంటుంది. నిజమే. తల్లిదండ్రుల మాట అస్సలు వినవు బాబు, అడ్డమైన వెధవల మాట బాగా వింటావు. నీ దరిద్రం నీ ఇంట్లో లేదు నాయన, ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది.
ఆయనో ఆ రేఖలు చూసిన చాలుగానే ఔ! నా చేతి రేఖలు ఎలాగున్నాయి చూడవా? నీ చేతిలో రాత కంటే రోతే ఎక్కువ ఉంది నాయన. బాగుపడే లక్షణాలు నీ బయోడాటాలోనే లేవు నాయన. కనీసం దండరాకైనా దండుకుందో లేదు చూడు చూడు. నీకింకా ధనరేఖ పుట్టనే లేదు నాయన. దరిద్రం అంతా నీ చేతిలోనే ఉంది. ఎస్క్యూజ్ మీ సోదం అవర్స్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అవతల అమ్మాయి గారు సోది చెప్పాలంటే పెద్దమ్మగా తొందరగా వచ్చేయమన్నారు. నువ్వు వచ్చేయి. వచ్చేస్తాను నాయన. బాబు నా సోర్ డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. దండరాకు పుట్టాకొచ్చే ఇచ్చేస్తాను. సోది చెప్తా సోది ఏంటి? అది నువ్వు చెప్పినట్టే నా మనసు ఎక్కడో లేదు, ఆ అమ్మాయి దగ్గర ఉంది. ఆహా నాకు చిన్న హెల్ప్ చేస్తావా? 500 ఖర్చు అవుతుంది. 500? అబద్ధం ఆడడానికి ఆ మాత్రం ఖర్చు అవదు. తీసుకో. సోది చెప్తారమ్మ సోది, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. మధుర మీనాక్షి పలుకు. నువ్వు ఈ ఇంట్లోనే కాదమ్మా, ఏ ఇంటికెళ్ళినా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. నువ్వు ఏ ఇంట కాలు పెట్టినా ఆ ఇంట ధనలక్ష్మి గలగల 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 గడపట్టుకుని తిరిగేస్తుంది తల్లో. నీకు ఫేస్బుక్ల కన్నా నోట్ బుక్లు అంటేనే ఇష్టం తల్లి. ముందు దాని పెళ్లి రేఖ ఎలా ఉందో చూసి చెప్పవే. పెళ్లి రేఖ పెళ్లి రేఖ పెళ్లి రేఖ మాత్రం పట్టాలు తప్పింది తల్లో. పెళ్లికి ముందు రాణిలా బతికిన నీకు పెళ్లి తర్వాత వనవాసంలో సీత బతుకు తప్పదు తల్లో. కాబోయేవాడికి ఖర్చు తప్ప సంపాదన లేదమ్మో, తినడం తిరగడం తప్ప ఏ పని ఎరగడమ్మో. కానీ గుణంలో మాత్రం శ్రీరామచంద్రుడమ్మా. నువ్వు బంగారు లేడిందమ్మన్నా తెచ్చిస్తాడమ్మా. నా మనవరాలి జీవితం నాశనం అయిపోయింది కదరా దేవుడా. దేవుడా, దీనికి ఎవరి పాపం తగిలిందో ఏమో దేవుడా. నీదే అయి ఉంటది. ఓరి నాయనా, ఓరి దేవుడా. ఏమైంది ముసల్లారా? ఒరేయ్, నీ చెల్లెల జీవితం వనవాసమేనట్రా నాయనా. ఓరి ఈ దేవుడా. కాలంలో సోదేంటే నువ్వు వెళ్ళమమ్మా. పంపించరా పంపించండి. మళ్ళీ ఏంటయ్యా? నేను చెప్పినట్టే చెప్పావుగా. నువ్వు చెప్పినట్టే చెప్పాను నాయనా. సరే కానీ నాకు నిజం చెప్తావా? ఖర్చు అవుతుంది నాయనా. బాయిస్తాలే. సీతామహాలక్ష్మి చేయి చూసావు కదా, అరచేతి మాత్రం ఆటలా ఉంది. నువ్వేం కంగారు పడుకు నాయన. నువ్వేదైతే చెప్పావో అరిచేతిలో అక్షరం పొల్లిపోకుండా అలాగే ఉంది నాయనా. మరి నా సంగతి 50 ఏంటి? 500 కదా. అబద్ధానికైతే 500, నిజానికైతే 50 రూపాయలు. నువ్వే చెప్పావుగా. చూడదునా, మా అబ్బాయి పోయిన సంవత్సరం కారు కొన్నాడు, ఈ సంవత్సరం ఇల్లు కొన్నాడు. పెళ్ళై సంవత్సరం అయిందో లేదో మా కోడలి పిల్ల నీళ్ళోసుకుందంట. బయలుదేరాడు బోలా దుర్తిరుగులకి. ఏంట్రా బాబు అది? భూమి మీద కొడుకు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిందే చెప్పి ఊర్లో కురాలు మనశాంతి లేకుండా చేస్తుంది. ఈ ఇళ్ళ పుష్కరాలకు ఒకసారి నీళ్ళోసుకుంటూ ఎంతగానే. మళ్ళీ వచ్చేసిందిరా. ఒరేయ్, నీకు దండం పెడతాను రా. ఈ రోజు నా అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ 1 సైడో లేదా 2 సైడో లేదా సూసైడో ఏదో డిసైడ్ అవరా. ఈ రేక్స్ అనేది అక్కడ ఇచ్చుంటే పడక పాస్ అయిపోదు. ఎలా బక్క పీనుగా వెళ్ళి చెప్పా. ఎవరితో నువ్వు? ఎవరితో నువ్వు? ఇది ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుందే తెలుసా? అలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇష్టంలోని పెళ్లి చేసుకునేసరికి నా కూతురు చచ్చింది అని నీళ్లు వదిలేసుకున్నారు. కూతురు పుట్టాక మా అమ్మ మళ్ళీ పుట్టిందని చెప్పి ఒప్పేసుకున్నారు. తప్పనిపించలేదా? నీ వరకు వస్తే నీకు తెలుస్తుందే. నువ్వు ఎవరో ఒకరిని లవ్ చేసే ఉంటావుగా. చేస్తుందిగా. వాడు మీ నాన్నకు నచ్చడుగా. నచ్చనుగా. అబ్బా, అప్పుడు వాడితో లేచిపోవాలిగా. తప్పదుగా. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎవరిని లవ్ చేయట్లేదు. మా నాన్నకు నచ్చని వాణ్ణి ప్రేమించను. ఇంట్లో ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటా.
ఇది శివరాకరికి ప్రేమిస్తే భర్తలా చేయలేరా బావా. రేయ్ అందరూ రామ జపం చేస్తే నువ్వు ఆ సీత జపం చేసావు. ఇప్పుడు ఏమైందిరా? ఈ జన్మలో నీకు సీత మహాలక్ష్మి దక్కదు పో. బాగా పోరా. అంతే. సీతామహాలక్ష్మి ఎవరిని ప్రేమించట్లేదని చెప్పింది కానీ నన్ను మాత్రమే ప్రేమించట్లేదని చెప్పలేదుగా. ఒకవేళ ఎవరిని ప్రేమిస్తే అప్పుడు నేను బాధపడాలి. వాళ్ళిద్దరు ఎలా విడిదేయాలని టెన్షన్ పడాలి. ఇప్పుడు నాకు రెండు లేవే. భూగర్భజలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి ఓరు దుర్మార్గుడా ఏంటి ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేసేసి లవ్ చేసేసి పెళ్లి చేసేసుకుందామనే. భలే కనిపించరా. ఏంట్రా కనిపెట్టిదే? ఒక అమ్మాయి లవ్ చేయాలంటే కళ్ళు కళ్ళు కలాలి, హాట్ హాట్ కలాలి, అన్నిటికంటే ముందు టేస్ట్లు కలాలరా. కలిసేగా. ఏంటి కలిసా? సీతామహాలక్ష్మి కూడా నాలుగే పెట్టమాసం అంటే భలే ఇష్టం అనుకుంటా. పెళ్ళయ్యాక మా ఇంట్లో రోజు నాన్ వెజ్, నో వెజ్. పాప స్వేచ్ఛగా బతకాల్సిన వాటిని ఎలా బంధించారో చూడవే. మనం వాటికి స్వేచ్ఛను కలిగిద్దాం. చుచ్చు పెట్ట బుజ్జి. హే, నీకు పెట్టలంటే ఇష్టమా? చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. చూసావా మన ఇద్దరు టేస్ట్ ఎలా కలిసి? ఎంత? 300 అండి. మేము అడిగింది మొత్తం కాదురా, ఒక్కటే. నేను చెప్పేది మొత్తానికి కాదండి, ఒక్కదానికే. ఎప్పుడు పెట్టలుకున్నా నాకే పెట్టలు చెప్తావేంట నువ్వు? ఏంటి నువ్వెప్పుడు పిట్టల్ని కొంటావా? ఈ ఊర్లో దొరకపోతే పక్కూరికెళ్ళి మరీ కొనేస్తాడు. వీడి గురించి మీకు తెలీదు. చాలే ఆపరా నువ్వు మరిని. ఇగో ఫైనల్ గా పెట్టక 150 ఇస్తా. తీసుకోండి బాబు. ఎన్ని కావాలి? మొత్తం కావాలి. ఇది నాకు. ఒరేయ్, వీళ్ళు బతుకున్నట్లే సఫరించి ఎలాగున్నారా? ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛ ప్రపంచం. యారా పెట్టల్ని దాని రెట్టల్ని తినే నీకు ఆ అమ్మాయికి ఏమైనా సెట్ అవుతురా? మెహర్బాన్ కదర్ దాని బెనుబుల మెహమాన్. పావుల్ని పుట్లల్లో చూస్తుంటారు, చెత్త కుప్పల్లో చూస్తుంటారు, లేకపోతే డిస్కవరీ ఛానల్స్ లో చూస్తుంటారు. నాగ పాముతో నచ్చి చేయిస్తా, కట్ల పాముతో కరాటే చేయిస్తా, ఎర్రి పాముతో జంపింగ్లు చేయిస్తాడు స్నేక్ రాజా. అబ్బో, మంచి మంచి ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టుకోండి, లేకపోతే ఫ్రేమ్లు కట్టించి ఇంట్లో పెట్టుకోండి. నాగరాజా పో. 1 సెల్ఫీ ప్లీజ్. రావచ్చా? Come on. ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛ ప్రపంచం. బాబోయ్. ఆపరా 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 ఫ్లూటు. అమ్మో, తీయరా బుట్ట, వదలరా బయటికి. నీకు నోరుందని నోరులేని వాళ్ళతో ఆటలాడుకుంటావరా? ఆటలాడుకుంటావరా? ఇంకెన్నాళ్ళు మనుషులకి పావులకి మధ్య పగలు ప్రతీకారాలు. ఈ రోజుతో దీనికి చర్మగీతం పాడాల్సిందే. పావులు ఉండాల్సింది బుట్టల్లో కాదురా, పొట్టల్లో. పొట్టల్లో? అవును. ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛా ప్రపంచం. హా, హా, హా. మ్వా. హా. స్వేచ్ఛ 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 స్వేచ్ఛ. హలో, నీకేంటే చెప్పడానికి చెప్పాలా? లేక ఒక్కరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం కొత్త పాములు రా, కోరలు కూడా తినేదు, కాటేస్తే పోతావు. నాగరాజా ఇదిగో నాగరాజా, నువ్వు నన్ను వదిలేస్తే నీ పుట్టలో లీటర్ పాలు పోస్తాను.
నాగరాజా 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 నన్ను వదిలేస్తే నీ పుట్లో నువ్వు గుడ్లే వేస్తాను. నాగరాజా వాడు ఒట్టి ఎదవా నువ్వు నన్ను వదిలేస్తే నేను నీ పుట్ట చుట్టూ 1001 ప్రదక్షిణాలు చేస్తానే. నాగరాజా నీకు తెలుసు కదా నాగరాజా, అది ఒక్కసారి తిరిగి 1000 సార్లు నాది తిప్పిస్తుంది. నీకు తెలుసు కదా నాగరాజా. పొడితే మా పేడ ఎరగడైపోద్ది. నమస్తే సార్. ఊర్లో వాళ్ళకి స్వైన్ ఫ్లూ లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా మెడిసిన్స్, మాస్కులు పంచుదాం అనుకుంటున్నాము. హెల్ప్ కోసం స్టూడెంట్స్ ని తీసుకెళ్దామని మీ పర్మిషన్ కోసం వచ్చాను. చనిపోయిన వాళ్ళని ఎలాగూ బతికించలేం కదమ్మా. బతికున్నప్పుడే కాస్త జాగ్రత్తలు చెప్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. గో హెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఏమైందమ్మా? ఏయ్ ఇవ్వండి. పిల్లలు ఆడుకునే చోటు ఈ వెధపాలేంట్రా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నా? బళ్ళో బాగుపడాలి, బార్లో తాగిపడాలి. అర్జెంటుగా లొకేషన్ షిఫ్ట్ చేయండి రా. ఏంట్రా ఆగరా? పిల్లాడు ఫిగర్లను చూడగానే ప్రాస బాగా మాట్లాడుతున్నాడు. ప్రాసే కాదురా, పంచి కూడా గట్టి కొడతా. ఒరే దీని బట్టి నీకేం అర్థమైందిరా? బళ్ళో బాగుపడాలి, బార్లో తాగిపడాలి. ఇంటెలిజెంట్ బాయ్. పోనా ఈ స్కూల్లో చదువుకున్న ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, కానీ ఒక్కడు ఉపయోగపడలేదు. అసలు ఎందుకో పనికిరావనుకున్న నువ్వు మాత్రం ఈ స్కూల్ కి బాగా ఉపయోగపడ్డావరా. పోగడకండి మాస్టర్, సిగ్గేస్తుంది. ఏదో ఉడతా బత్తి సాయం. అరే రే 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 ఆగరా, ఆగు. ఎందుకు తొందర? సూపర్ రామ్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఈ వీక్ మాతో క్యాంపెయిన్ చేస్తావా? తప్పకుండా. థ్యాంక్ యూ. సీతామహాలక్ష్మి నాకు పడిపోయింది రో. ఈడు మాలోడు కదా బాబు అనుకున్నాడు, పాడేశాడు. బాను సూపర్ బా. ఏంట్రా నువ్వు నాకు చెల్లె గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావంట? అవునరా, నేను నీ చెల్లి ప్రేమించుకున్నా. నీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళిదే అడుక్కో. ఓ ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అలానే నీకు చెప్పానా? ఏదో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా అని చనువుగా ఉంటే అది లవ్ అయిపోతుందా? మాట్లాడితే ప్రేమ, షేకింగ్ ఇస్తే ప్రేమ, హక్ చేసుకుంటే ప్రేమ అనుకునే నీకేం తెలుస్తుందిరా ప్రేమ గురించి? చూడు, చిన్నప్పుడు తిన్న చాక్లెట్ అంటేనే నాకు ఇప్పుడు ఇష్టం ఉండదు. అలాంటిది నిన్నెలా ప్రేమిస్తాననుకున్నావురా? వదనయ్యా.
ఎంత ప్రేమించాను రా దాన్ని. నేను దాని గుండెల్లో గుడి కడితే అది నా గుండెల మీద తన్నేసింది కదరా. నాకు ప్రేమించడం రాదా? ఎవరు చెప్పాడు? నాకు ప్రేమించడం రాదా? నాకు చిన్నప్పటి నుంచి నేను ప్రేమించడం తప్ప ఇంకే పని చేశాను రా నేను. ఆడపిల్ల ఇంటి పరువురా, దాన్ని గడప దాటనివ్వకుండా చూడరా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ మంచి సంబంధం చూసి దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడేలాగా చూడు. నువ్వు చెప్పింది నిజమేనే. ఆడెవడో రోడ్డు మీద పోయేవాడు గుర్తు చేస్తే గానీ నా కూతురు పెళ్లిడికి వచ్చిన విషయం నాకు తెలియలేదు. దీనికి నెల తిరగకుండా పెళ్లి చేసేస్తాను. ఏంటి నాన్న అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? వాడెవడో వెంట పడితే అది నా తప్ప? నువ్వు వాడెంట పడ్డా వాడు నీ ఎంట పడ్డా పోయేది మా పరువేనే. ఇదిగో బా, జరిగేదేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా నా మాటిని ఆమెను మర్చిపో. అయ్యా సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సముద్ర సత్యం చెప్తా ఉంటారా బేవర్ చేదవా. హలో 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 కూర్చోమ్మా. నేను ముందే చెప్పాను కదరా నీకు, అమ్మాయిలు అద్దానికి ఇచ్చే వాల్యూ అబ్బాయిలకి ఇవ్వర్రా. అమ్మాయిలకి హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం రెండు ఒకటేరా. చిన్నప్పుడు లవ్ అన్నావు, స్వీట్ లవ్ అన్నావు. ఏం జరిగింది? ఏం జరిగింది? నీకు చెప్పుకోవడానికి ఈ మ్యాటరు, చేతిలో ఈ క్వార్టరు. కేవలం అది నీ వల్లే పరిచయం ఉంది. నాలుగు వదిలేసాను రా, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. నీ వల్లే నా జీవితం పోయింది. హైదరాబాద్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఫోన్ చేసి దీన్ని చూసుకోవడానికి రమ్మని చెప్పు. నేను ఇంతగా చెప్తున్నా మీరు వినకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. సీత, అయ్యో సీత. ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వేం చేసుకున్నా సరే నీకు పెళ్లి చేయటం ఫిక్స్. పదరా. వదలమ్మా, మీరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయలేదో కోసుకుని చచ్చిపోతా. చావు. ప్రేమలో ఫెయిల్ అయ్యి దేవదశలో బతకడం నా వల్ల కాదు. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. చెప్తే వినవేంటి? చచ్చిపోతా. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. పెళ్లి చేసుకోవేంటి? చచ్చిపోతానంటున్నావు. చచ్చిపోతే అప్పుడు చేయవే నా శవానికి పెళ్లి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, వదలండి. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. ఎంత పని అయిపోయిందిరా. బంగారం లాంటి బిడ్డ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదురా, నేను అనుకోలేదు. అయ్యో దేవుడా. ఎప్పుడు చదువు చదువు అనేవాడు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడు ఉన్నాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. బాబు సలుపు వచ్చేస్తుంది. అడు కోడి పెంటగా అడ్డుకోవడానికి కొత్త అడ్డంగా కోసేస్తావా? చచ్చిపోయి ఉంటా. నేను ఉన్నాను కదా బావా. యావేంద్రాలుడు మాయా మాయా మాయా. యావేంద్రుడికి అన్నయ్య, నీ మేనల్లుడు ఏం చేశాడో చూసావా అన్నయ్య? పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎవరైనా చచ్చిపోతారా అన్నయ్య? చూడండి రా. బాధపడుకుదినా, అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకునే రోజులయ్యి. చదువుకునే కొడుకుని చూసి గర్వపడాలి గాని బాధపడకూడదు వదినా. రా వదినా, బాధపడకు. కోసింత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైన ఉన్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చిపోతే సెప్టెంబర్. ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్ విషయాలంటూ మోసం వచ్చేసిందిరా. తొలి ప్రేమ సీను బాగా సెట్ చేసావురా. మాయా, అసలు ఏం జరిగిందంటే త్వరగా తిప్పో. మీ అమ్మ ఫోన్ చేస్తే కంగారు పడి ఏమైందని పరిగెత్తుకొచ్చాడ్రా.
అనవసరంగా టైం బొక్క ఛార్జీలు బొక్క చావే. అన్నయ్య ఈడిలేసేస్తాడని నేను అనుకోలేదన్నయ్య. ఆపవే, సీరియల్ తప్ప సినిమాలు చూడు. వెళ్ళి తొలి ప్రేమ సినిమా చూడు. అప్పుడు ఆడు చెయ్యి కాదు పేకోసేస్తావు. పంపించలేరు మాయ బాబోయ్. ఒరేయ్, నువ్వు చేసిన గొడవకి ప్రెసిడెంట్ పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాడని సీతామల చేయి కోసుకుందట. హాస్పిటల్లో చేర్చారంట్రా. చివరికి రక్తం కూడా పీల్చేస్తుంది. జలగలగ ముసలిది. అది చూడన్నయ్య గుడ్లేసుకుని ఎలా చూస్తుందో. దాని పెళ్లి మా అమ్మ చావుకొచ్చింది. మా అమ్మకు చీమ కుడితేనే తట్టుకోలేదే. కత్తితో కోసేసావు కదా రాక్షసి. పాపం చచ్చిపోయుంటే. ఇది ఎప్పుడు సావాలా? ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చివరికి చలికాలం కూడా వస్తుంది. దీనికి పోయే కాలం ఎప్పుడు వస్తుందో. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదంతా జరిగింది నీ వాళ్ళే. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎల్లు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎల్లు. ఎల్లురా. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళి ఇక్కడ నుంచి. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావా? బేవర్స్ బ్యాచ్ ఎక్కడ ఉంది? ఎరా సచిన ఏం చేస్తున్నా? ఆటలు ఉంది కదా, దాన్ని చూసుకుంటానండి రా. సర్లే గానీ వేడి వేడిగా 2 నెయ్యి దోశలు ఇంటికి పంపించాయి. సరే అలాగే. ఎరా నువ్వేం చేస్తున్నావు మరి? చేపల చెరువులు చూసుకుంటున్నాను. సర్లే గానీ రాత్రికి 2 కేజీలు సొర చేపలు ఇంటికి పంపించాయి. ఎరా రామ్గా, మరి నీ పరిస్థితి ఏంటి? కోడి పండి వ్యాపారం చేస్తున్నాను రా. 2 ఆటలు పంపించమంటే వేటి చెయ్యి ఈడింక మారడా. బాగా ఇచ్చారు అడిగి. ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. వీడికి ఏదో ఒక రోజు టైం వస్తుంది లేవే, ఆ. వాడే మారతాడు. గోడ మీద గడియారంలో టైం అన్నా మారుతుందేమో కానీ ఇదిగో ఈడు మాత్రం మారడు. అమ్మా రామ్మా, నేను చెప్పేది వింటావా వినవా? ఏం మాట్లాడుతున్నావు? నాతో పాటు సిటీకి వస్తావా రావా? ఎక్కడికి? ఎక్కడికి రా? అమ్మా కారికమ్మా, నా మాట వినరా. ఈ ఇల్లు మీ నాన్న జ్ఞాపకార్థం. దీన్ని వదిలి నేను రాలేనురా. పోయి నాన్న గురించి పట్టించుకుంటావు గానీ నా గురించి పట్టించుకోవా? అమ్మా రామా, చెప్తున్నాను కదా. నేను రాలేనురా ఈ ఇల్లు వదిలి. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. రామా రా. ఒరేయ్ వదలరా. రామా. నా మాట వినరా. రామా కారిక, నేను రానురా. చెప్తున్నాను కదా, రామా. సడన్ గా మీ అమ్మాయి అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంట్రా? ఓ, నీ పెళ్ళానికి పొట్టపై పెట్టని చూసుకోవడానికి పని మనిషి కావాలి. అదే మీ అమ్మ అయితే ఖర్చు లేని పని 3 పూట్ల భోజనంతో అయిపోతుంది తీసుకెళ్ళడానికి వచ్చావు. అంతే కదా? రే, సంపాదించిన డబ్బులతో కార్లు ఫ్లాట్లు కొనుక్కోవడం కాదురా. ఒక్కరోజన్నా మీ అమ్మకు సేరుకొని పెట్టావా? నువ్వు ఎదవ్వి అని తెలిసి కూడా కనిపించినోడు కల్లా నా కొడుకు గొప్పవాడని చెప్పి మురిసిపోతుంటదిరా మీ అమ్మ. దాని ప్రపంచంలో నేను హీరోని చేస్తే నీ ప్రపంచంలో దాన్ని బానిసం చేయిస్తూ. ఈరోజు చాలా మంచి రోజు అంటరా. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఈ రోజు ఎవడు పల్లకిని మోస్తే ఆడి కోరికలు తీరిపోతాయంట. అందుకే మనం ఏదో ఒకటి చేసి మనం పల్లకిని మోసారా. ఇదిగో
రేయ్ ఎవడైనా డబ్బులు ఇస్తాడంటే ఆడు మాటలతోనే మోసేస్తావరా, కోరికలు తీర్తాడంటే ఆఫ్టర్ ఆల్ దేవుడిని మొయ్యలేమా? కొబ్బరి చెప్పు మాకు మూడ చెప్తా. అదిరా మ్యాట్రా, ఏం చేద్దాం? ఇందులో ఆలోచించేదేముంది? అంతే కదా. ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం బ్రహ్మరూపే నమః. ఎండ్లు బండిపోతున్నా తల్లా, నువ్వే కాపాడాలా. అందరెందుకు దించండ్రా. తాగడానికి మానగెత్తరా? తప్పు నాయనా. ఒక్కసారి పల్లకీని ఎత్తుకున్నాక ఊరంతా తిప్పి మళ్ళీ గుడికి చేరేంత వరకు పల్లకీ మోసిన వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు నాయనా. నేను తప్ప ఎత్తండి. అబ్బా అంత తొందర ఎందుకురా, దించండ్రా. ఏమైందా నీకు? పూజారి గారు వస్తున్నారు, పల్లకి ఎక్కుతారు. రండి పూజారి గారు. పూజారా? అమ్మో అయ్యో, బావ పొద్దున ఇంటి దగ్గర ఏం తినకుండా వచ్చిర్రా, గుళ్ళు ఏదో పెడతారని. ఎక్కడికి వస్తారా? ఎక్కడికి వస్తారు? వెళ్ళా రాకురా, నీకు దండం పెడుతున్నావు. రాకురా, నేను వెళ్తా. ప్రసాదం ప్రజలకు పెడతావా, నువ్వే తినేస్తావా? అబ్బా తప్పదా పంతులు గారు? తప్పదు నాయనా. ఎందుకు తప్పదు? ఎత్తండి ఎత్తండి ఎత్తుతావు. ఎత్తండి పల్లకినే. అమ్మా తల్లి, నువ్వే కాపాడాలి. తల్లి నువ్వే కాపాడాలమ్మా. ఎత్తండి ఆయన, అమ్మవారిని కలిసి ఎత్తండి. అమ్మా తల్లి. ఆడు మనం భలే ఎరిగించాడ్రా. ఇప్పుడు దాకా క్వార్టర్లోకి వాటర్ అవసరం అనుకున్నాను రా. ఫస్ట్ అయినా వాటర్ వాల్యూ తెలిసింది. ఒరే గోలీషోడాలు, అప్పుడే అయిపోలేదురా. పంతులు గారు ఇక చాలు. చూడండి ఆయన, ఆచారం ప్రకారం ఎవరైతే పల్లకీని మోసారో వాళ్ళు అగ్నిగుండం మీద నడవాలి. ఆచారమా గాచారమా? అదేమైనా నేషనల్ హైవేరా నడుచుకుని వెళ్ళడానికి? నా వల్ల కాదు. నీ తప్పు. ఒరే పండుగోలి, ఆగరా. ఒరే నిన్నే, నిన్నే. నువ్వు నో జంపు నాన్న. కుదరదు, వెళ్ళు. ఈ రోజు చాలా మంచి రోజు నాయన. నువ్వేది కోరుకుంటే అది నెరవేరుతుంది. కోరుకో. ఖచ్చితంగానా? నీ ప్రయత్నాన్ని ఎవ్వరూ ఆపలేరు.
చూడు ఎంతలా కాలిపోయిందో. ఒక్కగానొక్క కొడుకువి, ఎంత గారంపంగా చూసుకుంటున్నావు. అసలు నీకేం తక్కువ చేసావురా? మమ్మల్ని ఏడిపించి తింటున్నావు. అమ్మా ఏడవకే, నువ్వు తిడితే భరించగలనే, ఏడిస్తే భరించలేనమ్మా. అయినా నీ పిచ్చి గాని డాక్టర్ చదువుతున్న పిల్ల నేను ఎందుకు ప్రేమిస్తుందిరా? అది డాక్టర్ చదువుతుందని అందంగా ఉందని దాన్ని ప్రేమించలేదు నాన్న. ఎందుకో చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం నాన్న. డాక్టర్ ఇంజనీర్ అయ్యే అర్హత నీ కొడుకుందో లేదో నాకు తెలియదు నాన్న. కానీ సీతామహాలక్ష్మి మొగుడు అయ్యే అర్హత నీ కొడుక్కి మాత్రమే ఉంది. ఒక్కటి మాత్రం నిజం నాన్న, ఆ రామాయణంలో రాముడు సీత లేకుండా బ్రతికాడేమో కానీ ఈ రామచంద్రపురంలో రాముగాడు సీతామహాలక్ష్మి లేకుండా బ్రతకడు. కళ్ళలో ఉన్న సీతామహాలక్ష్మి కళ్ళ ముందుకు వస్తే ఎంత బాగుండా. కాలికి తగిలిన నొప్పి కనిపిస్తుంది కానీ కళ్ళ ముందున్న నేను కనిపించట్లేదా? నీకేమైనా పిచ్చా? చచ్చిపోయి ఊరికి అమర ప్రేమికుడు అవుదాం అనుకుంటున్నావా? నాకు తెలిసిన ప్రేమ ఇంతే. నువ్వు చదివిన స్కూల్లో చదవాలనుకోవడం, నువ్వు ఊరెప్పుడు వస్తావు అని రోజులు లెక్క పెట్టుకోవడం, నీ ముందు మంచివాళ్ళు నటించడం. సీతామహాలక్ష్మి నాకు తప్ప ఇంకెవడికి పడకూడదు అని దేవుడికి మొక్కుకోవడం, ఇదే నాకు తెలిసిన ప్రేమ. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ప్రేమ అనేది గుండెల నుంచి పుట్టేదే కానీ ఇలా గుండెల మీద పచ్చబడి పొడిపించుకుంటే పుట్టేది కాదని. గుర్తుందా నీకు? ఎవరైనా చూస్తే ప్రేమించుకుని ముచ్చటగా 3 రోజులు కాలేదు. అయినా లవ్వర్స్ అన్నాక ముద్దు ముచ్చట ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళిపోతే ఎలా? నా పేరు చివర MBBS ఉంది, అది కంప్లీట్ చేయాలి. పెళ్లి చేసుకున్నాక నేను పోషించాలిగా. నా తల్లే, అమ్మాయిలందరూ నీలాగే ఆలోచిస్తే ప్రతి అమ్మాయి విజయం వెనక నాలాంటి మగాడు ఒకడుంటాడు. ఏంటి అలా చూస్తున్నా? ఒక్కసారి వద్దు, ఒక్కసారి వద్దు, ఒప్పుకో, వద్దు, ఒప్పుకో, వద్దు, ఒప్పుకో. ఏమైంది? స్టార్ట్ ఇంటర్వెల్ అనుకుంటా, ఎవడో నెట్టాల్సిందే. ఇక్కడికి ఏది వస్తాడు? ఎవడో వస్తాడులే, చూద్దాం. ఎవడొస్తాడు? ఓకే, మీరు వస్తాడు ఇప్పుడు. వస్తాడు. వీడేంటారా రోడ్డు కట్టంగా దిగు. చూసావేంట్రా, మన అమ్మాయి గోప గుయ్యమనిపించిన సిగ్గు లేకుండా ఇంకో అమ్మాయితో తిరిగేస్తున్నాడు. ఈ అమ్మాయికి సిగ్గు ఎక్కువ అనుకుంటా. ఏట్రా డిస్కో ఏం చేస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా, ఇంజిన్ దొబ్బిందా? ఇంజిన్ ప్రాబ్లం అండి, నెడితే వెళ్ళిపోద్ది. నడరా తోద్దాం. వీడేంటి ఎందుకు కంగారు పడుతున్నాడు? స్టార్ట్ చేయి. రేయ్, నీ పెళ్ళికి ఏమైనా హెల్ప్ కావాలంటే మొహమాటలాగా అడగరోయ్. అలాగే, అయినా మీ లేకుండా నా పిల్లలు అయింది. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు ఎవరిని పడితే లవ్ చేసేస్తున్నారు. మా అమ్మాయిలో ఒక్కరూ ఆలోచించరేంటరా? మీ కూతురు బంగారం అండి. ఎవడ పెంపకం అనుకున్నా. ఎక్కడ చూసేస్తారో అని భయపడ్డాను తెలుసా? అవునా? ఎంతకు ఎక్కడ ఆపాం? అంతా నీ వల్లే. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి రా.
రాముడి పేరు పెట్టుకుని కృష్ణుడు ఎహారెత్తే ఎలా ఉంటది? సెటైర్ లాపండి హే రేయ్ లోపలే జరుగుతుంది చెప్పండి రా రేయ్ చెల్లెలు ప్రేమించిందనే బాధ కన్నా నిన్ను ప్రేమించిందనే విషయం నిన్ను ప్రేమించిందనే విషయం భరించలేనా సీనుగాడు సీరియస్ గా సీతామహాలక్ష్మి ఒక్కడ పీకుతాడు చూడు చూడు. మొన్నటి వరకు వాడంటే అసే ఉన్నావు, ఇప్పుడు వాడే కావాల్సి వచ్చాడా? ఓ, కళ్ళు తుడుచుకోండి. సీతామహాలక్ష్మి సీరియస్ గా లెగిసి నేను రాముని ప్రేమించాను, వాడినే పెళ్లి చేసుకుంటాను. నెక్స్ట్ ఆ మూలలో ముసలిది కూడా నోరేసుకొని పడిపోద్ది చూడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఎక్కువ తాగే మగాడు, ఎక్కువ చదువుకున్న ఆడది మాట వినదు అంటే వినిపించుకున్నావా? హ, అసలే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న మరి ప్రెసిడెంట్ కోపంతో నువ్వే హీరోనో క్రికెటర్నో ప్రేమించుంటే వాడి కాళ్ళు పట్టుకునో కట్నం ఇచ్చో మరీ నీకు పెళ్లి చేసి ఉండేవాడిని. పోయి పోయి వాడేంటే ఎదబట్టేస్తూ నువ్వుని. ఫు! ఇలాంటి ఎదవర ప్రేమిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా చిచ్చి నేను కాదు ప్రెసిడెంట్ గారు ఏమని ఎదవారా అని పెళ్లి ఫిక్స్ చేస్తాడు. రేయ్, కాసేపట్లో సీతామహాలక్ష్మి ఇక్కడికి వస్తుంది చూడండి రా. ఒరే సీతమాలక్ష్మి వచ్చేస్తుందిరా. ఒరే ఎంత కట్టగల చెప్పబా. చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాల్లో చూడలేదురా. నువ్వు సూపర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఎవడీడు తెలుగు సినిమాలో చిన్నవాళ్ళలో ఉన్నాడు. విలన్ కాదు, నాకు కాబోయే మొగుడంట. ఊరు హైదరాబాద్ అంట. నువ్వు వాడి కాలరే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో నాకు తెలీదు. వాడు నన్ను చూడ్డానికి రాకూడదు అంతే. నువ్వేం కంగారు పడక చెల్లమ్మా. అన్ని సినిమాల్లో హీరోయిన్లకి ఫాదర్లు విలన్ ఫోటోలు చూపిస్తారు, కానీ ఆఖరికి హీరోతోనే పెళ్ళొద్ది. చూడు చెల్లిలా, ఆ రామాయణంలో రాముడికి ఫ్రెండ్స్ లేరు కాబట్టి రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఈ రాముడికి ఈ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వేం కంగారు పడుకో, వెనక చూడకంటే వెళ్ళిపోమ్మా. రాయ్, ఆ రావణాసురుడికి మన రామచంద్రాపురం రౌడిజం ఏంటో రుచి చూపిద్దాం. పదండి. అరే బా, నువ్వు ఆగరా. నీ రేంజ్ గాడి ఎక్కడ సరిపోతాడు రా. నువ్వు ఇక్కడ సైలెంట్ గా సిగరెట్ తాగు, నేను లోపలికి వెళ్ళాడుకు వైలెంట్ గా లెఫ్ట్ రైట్ వాయించి వచ్చేస్తా. నువ్వేం కంగారు పడుకో. రేయ్ మిత్రుడు చేరత బావా. వాడికి చెప్పమంటావా? బావా అంత ఓకేనా? ఈ శుభ సందర్భంలో రిచ్ గా బీర్ కొడతా, హైదరాబాద్ బిర్యానీ తింటా, మాడుకుందాం. థ్యాంక్స్ రా. అసలు ఫ్రెండ్స్ అంటే మీరు రా. నువ్వు సూపర్ బా, నువ్వు సూపర్ బా. అసలు ఆయన ఎలా ఒప్పించారా? ఈ దెబ్బతో దీని అమ్మాయి జీవితం ప్రెసిడెంట్ కి మనం అంటే అర్థమైపోద్ది అంతే. తిరువా అసలు ఏం జరిగిందో తెలుసా? అడుగురా, అక్కడ ఉన్నాడు. ఏంటా ఏంటమ్మా, ఫోటోగ్రాఫా? చా పనులు మానుకుని ఫోటోలు తీయడానికి నువ్వేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేట్రా? వీడు బయట కన్నా ఫోటోలను బాగున్నాడు. మరి ఫోటోజెనిక్ ఫేస్ అని కూడా బా. అవును పాపం. ఎవర్రా మీరు? అసలు ఏం కావాలి? ఓ రద్దీగా బస్సులో వాడు కష్టపడి ఖర్చు పెద్ద దాని అర్థం ఏంట్రా? సీటు రిజర్వేషన్ చెయ్యించుకున్నాడని అర్థం. అది బెదరో, మా రాముడు సీతామహాలక్ష్మిని చిన్నప్పుడే ఖర్చు పేసి సీట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. నువ్వు మధ్యలో రావణాసురుడు లెక్క అని అడుక్కునే గెటప్ వేసుకొని వచ్చి సీతామహాలక్ష్మిని ఎత్తికెళ్ళడానికి మాత్రం ట్రై చెయ్యకు. అలా పిత్రమోకం వేసుకొని చూడకు. నీకు అర్థమైంది దాని సంగతి మాకు అర్థమైంది. జాగ్రత్త, లేదంటే పదండ్రా. రేయ్,
ఎవరైనా అడవికెళ్ళి కుందేలనో జింకనో వేటాడాలనుకుంటారు. మీరేంట్రా ఏకంగా పులినే వేటాడడానికి వచ్చారు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఇండియా ఆడబోయే క్రికెట్ ప్లేయర్ని. నాకే వార్నింగ్ ఇస్తారా? ఏంటి పెద్ద క్రికెట్ క్రికెట్ అంటావు? చిన్నప్పుడు సెటిల్ వేసుకున్నప్పుడు సిరకు చావులు పడుతూ క్రికెట్ గురించి నువ్వేట్లా మాకు చెప్పేది? నేను అరగంటలో 20 గంటలు గేక్కలను. నువ్వు గేక్కలవా? గేక్కలవా? గేక్కలేవుగా? ఎవరు టాలెంట్ ఆడితే ఏంట్రా కొట్టేస్తాను? ఏంటి చిన్నప్పుడు చిరాకేసి వదిలేశారా? అయితే ఓ పని చేయండి రా. నేను సీతా మహాలక్ష్మిని వదిలేయాలంటే మీరు చిన్నప్పుడు ఆడి వదిలేసిన క్రికెట్ మాతో ఆడి గెలవండి. ఓకేనా? ఓకేనా? ఆడదాంరా, ఆడదాం. నీ తల పొగరు తగ్గేలా, ఆడి ప్రేమ పెళ్లి దారి తట్టేలా, నువ్వు ఇంటి తారు పట్టేలా ఆడదాం. వండ్రా ఛాలెంజ్. రండ్రా. చల్ ఎక్కడ రాడు? వచ్చాడ్రా మావాడు. ఇప్పుడు ఉంటుందిరా మీకు. ఇడేనా సీతా మహాలక్ష్మిని సిన్సియర్ గా లవ్ చేస్తున్న శ్రీరామదాసు మీ బాస్? ఈ వ్యవసాయాలు నేను బాస్ ఏంటి బాసు? పిల్లికి మిసాలుంటాయి, పూలికి మిసాలుంటాయి. రెండు ఒకటనుకునే మా ఇల్లు పగిరి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నా ప్రాణాలు దాని దగ్గర ఉన్నాయి బాసు. నీ రేంజ్కి సీతామలక్ష్మి కాకపోతే సన్నిలి అని దొరుకుద్ది. అన్న ప్లీజ్ అన్న వదిలే నాన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న వదిలే అన్న. ఏంట్రా బ్రతిమలాటంలో బెగ్గర్ని మించిపోతున్నావు కదరా? నువ్వు బెగ్గర్ అనుకో, బేవర్స్ అనుకో, ఏమన్నా అనుకో భయ్యా, నాకు మాత్రం సీతామలక్ష్మి కావాలి భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, భయ్యా ప్లీజ్ భయ్యా. ఈ పంతాలు పందాలు మనకు వద్దు భయ్యా, అంతా క్యాన్సిల్ ప్లీజ్ భయ్యా. చూసారు అన్నంత మంచోడు. నీ బాధ ఏంటో నాకు బాగా అర్థమైందిరా. నువ్వు చెప్పినట్టే పందాన్ని పక్కన పెట్టేస్తా. మీ పెళ్లి కూడా నేనే దగ్గరుండి చేయిస్తా, ప్రామిస్. కాకపోతే నీ సీతా మహాలక్ష్మిని ఒక్క రాత్రికి పెట్టు. కాలర్ పట్టుకోవడం కేకలేయటం కాదు, దమ్ముంటే పందెం కట్టు. పందెమే కడతా, నీతో తలబడతా, పోటీలో నిలబడతా, సీతామలక్ష్మి మెడలో తాలి కడతా. మీరు క్రికెట్ ఆడాలంటే కిందో గాడు పైనో గాడు, కానీ మాకొక్కడే గాడు. నాకు టెండూల్కర్లా టాలెంట్ ఉండకపోవచ్చు, ధోనిలా దమ్ము ఉండకపోవచ్చు, కానీ సీతామలక్ష్మి మీద ప్రేమ ఉంది. చిన్నప్పుడు దానికి దెబ్బ తగిలిందని దేన్ని అయితే వదిలేశాను, మళ్ళీ అదే దెబ్బ నిన్ను కొట్టడానికి బ్యాట్ పట్టుకుంటా. నా చెల్లె చంపేట అనుకున్నారా? ఛాలెంజ్ చేసి వచ్చారు. బాబు వాళ్ళు ఏం చేశారని అలా కొడుతున్నారు? నా చేతులు ఏమి దురదపట్టి కొట్టట్లేదు. ఈ నా కొడుకులు ఏం చేశారు తెలుసా? ఈ చేసిన పని కొట్టడం కాదు, నా కొడుకులను చంపేయాలి. అంత జరిగింది నీ వల్లే, ముందు నిన్నేసారా? ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని సినిమాల్లోని తండ్రిలాగా నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని తెలియగానే నాకు కోపం వచ్చింది. బెదిరిద్దామనుకున్నా, చంపేద్దామనుకున్నా. కానీ సినిమాల్లో హీరోలా నీకు అంత సీన్ లేదని తెలిసి వదిలేశా. అయినా ఏం చూసి నా కూతురు నీకు ఇవ్వాలరా?
చదువు రాని చవటవి, ఎందుకు పనికిరాని ఎదవి, నీకెందుకురా ప్రేమలు పందాలు, పోరా పో. నిజమేనండి, వీడు ఎందుకు పనికిరాని ఎదవండి. ఎందుకంటే అండి నీ కూతుర్ని ప్రేమించడమే పనిగా పెట్టుకున్నాడు కదండి, వీడు నిజంగా ఎదవేనండి. వీడు ఎంత ఎదవ కాకపోతేనండి, అసలు ఈ కాలం కుర్రాలంతా ప్రేమించామా పని అయిపోయిందా, పెద్దలు ఒప్పుకోలేదా లేపుకుపోయామా, పిల్లతో పిల్లడో పుట్టాక తీసుకొచ్చేసామా కలిపేసామా అంటుంటే వీడేంటండి ఇంకా చిన్నప్పటి ప్రేమ చెడ్డలు వేసుకున్నప్పుడే ప్రేమ అని తిరుగుతున్నాడు. వీడు నిజంగా ఎదవండి. ఇక్కడున్న వాళ్ళందరిలో నీ కొడుకొక్కడే మొగాడు, నా కూతురికి మొగుడు అన్నట్టు మాట్లాడుతున్నావు. వీడు నిజంగా అంత మునగాడైతే వాడితో క్రికెట్ ఆడి గెలవమను, నేనే వీడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. శబాష్, ఇన్నాళ్ళకు మన ప్రెసిడెంట్ గారు మంచి మాట చెప్పారా. రేయ్, ఇప్పటి వరకు మీరు ఏం చేసినా చూసాం, ఎలా తిరిగినా వదిలేసాం. ఇప్పుడు చెబుతున్నాను వినండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. వీడి ప్రేమ గెలిచేలా మన ఊరు పరువు నిలబడేలా ఆడండి, ఆడి గెలవండి. బావా, మనకు ఇంకో 3 ప్లేయర్స్ కావాలరా. రేయ్, నేను మీతో ఆడతాను. ఇంకొక ఇద్దరుంటే చాలరా. చూసావా చెప్పి ఎంతసేపు అయిందిరా నీకు? ఆగరా, ఆగు. ఊళ్ళో ఎవరాలన్నీ సగపడతావు కానీ ఇంట్లో పనులన్నీ సరుకులు వచ్చేస్తే సరుకులు. అది కాదలుడు, చిన్నప్పుడు గోళీలాట ఆడాను, కర్ర బిల్ల ఆడాను, పెద్ద అయ్యాక అమ్మా నాన్న మాట అనకుండా పేక ఆడాను, అంతేగాని క్రికెట్ ఎప్పుడు ఆడలేదురా. చాలా సింపుల్ మా. అత్త నేను కొట్టినప్పుడు దెబ్బ తగలకుండా తప్పించుకుంటావు చూడు, అలాగే అవతలాడు బాల్ వేసినప్పుడు తప్పించుకొని తిరిగి కొడితే సరిపోద్ది. ఓస్, అంతేనా? అది మన చేతిలో పని, ఆడేద్దాం పద. ఏంటి మన పీకే సినిమా కలెక్షన్ పీకేస్తున్నట్టు కదా. ఒరే బేరం తల్లి లైన్లో ఉండే ఎస్టర్ బాబు, ధర్మం సెండ్ అయ్యా. ధర్మం బాబు, ధర్మం బాబు, నీ పొట్టి ముష్టి బేరవరా. పొట్టుడు ఆంటీని తీసుకెళ్తున్నాడు, ఏం కొందామను. ఎవరా ముష్టనే అలా క్రికెట్ అంటే గుడిమెట్ల మీద కూర్చుని సెల్ ఆడుకోవడం అనుకున్నావా? ఎరా కరోడా, జబర్దస్త్ లో పక్కనోడి మీద పంచులేట్ అనుకుంటున్నావు, క్రికెట్ అనుకుంటే. ఆడ్రా ఆడ్రా ఆడదమ్ముంటాడు. వీటికి స్పీడ్ ఎందుకురా, స్పిన్ చాలు. చూడరా, వీడు అడుక్కున్నాడు కాదురా, ఆటగాడే. ఐపీఎల్ చెప్ప దగ్గర నుంచి వరల్డ్ కప్ కప్పు దాకా ఫాలోయింగ్ ఇక్కడ. అదృష్టం అంట పట్టకేలా ఉన్నాను గాని, లేకపోతే ఇండియన్ టీము ఆడమని చెప్పి అడుక్కునేదిరా కర్రోడా. ఈ రోజు నుంచి నువ్వు బిచ్చగాడివి కాదు, మాలో ఒకడే. కర్రోడా, ముష్టాడా. ఆంజల్లా, మేమందరం మీకోసం ఛాలెంజ్ చేసి వస్తే ఇప్పుడు మీ ఇద్దరు లేచిపోవడం ఎంత కరెక్ట్? అబ్బో కరెక్టే, లేచిపోవడం కరెక్టే. చెడగొట్టి రమ్మంటే ఛాలెంజ్ చేసి వస్తారా? బుద్ధుందా? అసలు మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? నువ్వు ఓడిపోయిన మరుక్షణం అదే గ్రౌండ్ లో కత్తితో కోసుకొను, పురుగుల మందు తాగో, ఈ తాడుతో ఊరేసుకునో చస్తా. చావడం మాత్రం పక్కా. నేను గెలిచేంత గొప్పవాడిని కాకపోవచ్చు,
కానీ ఓడిపోయిన చాతిరాడు మాత్రం కాదు. ఆల్ ది బెస్ట్. ఇక చెల్లెమ్మా బ్యాగ్ చెల్లెమ్మా. సార్, నేను మీలాగే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరే అలాగే హెల్ప్ చేయాలి. ప్రేమించకపోతే చచ్చిపోతా లేదంటే చంపేస్తా అనే ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఫైట్ చేయాలనుకునే నీలాంటి వాళ్ళ కోసం నేనేంట్రా, నా ప్లేస్లో ఎవరున్నా హెల్ప్ చేస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి వరకు క్రికెట్ పోటీలు దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊళ్ళ మధ్య ప్రైజ్ మనీ కోసమో పరువు కోసమో జరగటం చూశాం. కానీ మొట్టమొదటిసారి ఒక అమ్మాయి ప్రేమ కోసం జరగటం చూస్తున్నాం. ఒకవైపు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే వరుణ్ అంటే, ఇంకోవైపు ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే రామ్ అండ్ టీమ్. ఒకరికి క్రికెట్ ప్రపంచం, మరొకరికి అమ్మాయే ప్రపంచం. చూద్దాం ఎవరి ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు. We won the toss. We'll bat first. All the best. కొత్త బట్టలు వచ్చినాయి. సూపర్ రాంజీ. బౌలింగ్ బౌలింగ్ రాంజీ. ముందుండవా బాలీరా. ఏటా నోచి పట్రా. ఏం మాట్లాడుతున్నావు? చాలా రోజుల తర్వాత కొత్త బట్టలు వచ్చినాయి కదా, కింద పడితే మాసిపోతాయని. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 150 పరుగులు సాధించారు. ఆట ఇలాగే కొనసాగితే రామ్ టీం కి వరుణ్ టీం పెద్ద టార్గెట్ ఇవ్వటం ఖాయం. క్రికెట్ అంటే మీరు పొలాల్లో ఆడుకునే కర్రా బిల్ల అనుకున్నారా? మీలాంటి వాళ్ళు టీవీలో చూసి కమెంట్లు చేస్తూ చప్పట్లు కొట్టాలి గాని మాతోనే ఆడాలనుకుంటే ఎలారా? ఆడదాని కోసం యుద్ధాలు చేసి రాజ్యాలు పోగొట్టుకున్నారంటే నేను పిచ్చోళ్ళు అనుకున్నాను. కానీ అమ్మాయిని చూసిన తర్వాత ఏదైనా పోగొట్టుకోవచ్చు, ఎవరితోనైనా పోటీ పడవచ్చు. Cheers, boys. వాడు చెప్పింది కరెక్టేరా. క్రికెట్ ఆడడం అంటే కర్రా బిల్ల ఆడినంత ఈజీ కాదు. మీకు క్రికెట్ ఆడాలన్న మోజు తప్ప గెలవాలన్న కసి లేదు. వాళ్ళకి ఆట వచ్చని బాగా ఆడతారు, మేము అలా ఆడతాం వాళ్ళతో. ఇండియాలో కొన్ని కోట్ల మంది క్రికెట్ ఆడతారు, కానీ ఇండియా తరపున 11 మంది మాత్రమే ఆడతారు.
అంటే వాళ్ళు మాత్రమే బాగా ఆడేవాళ్ళని కాదు, మేము బాగా ఆడగలమని నమ్మిన వాళ్ళు. ఒకవేళ మీరు ఓడిపోతే ఓ పూట మందు దాగి 4 రోజులు బాధపడి మర్చిపోతారా? కానీ రేపొద్దు నుంచి వీడు మాత్రం చెరువు గట్టుకి మీతో పాటు సిగరెట్ తాగడానికి రాడు, మధ్యాహ్నం మ్యాట్నీకి రాడు, సాయంత్రం మందుపాటికి రాడు. ఎందుకంటే వీడు మీ జ్ఞాపకాల్లో తప్ప జీవితంలో ఉండడ్రా. ఎందుకంటే వాడు అమ్మాయి లేకపోతే చచ్చిపోతాడ్రా. వాడి ప్రేమకు మీ ఫ్రెండ్షిప్ నట్టేసి వాడి ప్రేమ మీ స్నేహం రెండు దక్కించుకుంటారో లేదో మీరే తెలుసుకోండి. బ్రేక్ తర్వాత అయినా రామ్ టీం వ్యూహం మార్చుకొని వరుణ్ టీం దూకుడికి కళ్ళెమేస్తుందో లేదో చూద్దాం. ఫీల్డర్ పరిస్థితి చూస్తుంటే బహుశా అతను మ్యాచ్ ని కంటిన్యూ చేయలేకపోవచ్చు. రామ్ 10 మందితోటే ఆటను కొనసాగిస్తాడా లేక మరొకరి సహాయం తీసుకుంటాడా చూద్దాం. దాంతో కోసం ఏదైనా పోగొట్టుకోవచ్చు, ఎవరితోనైనా పోటీ పడదు. మిగిలి ఉండగానే వరుణ్ టీం ని ఆల్అౌట్ చేసిన రామ్ టీం విజయం వైపు ఎలా అడుగులు వేస్తుందో చూద్దాం. ఒక్క సింగిల్ దీ బావా. నేను 6 కోసం ట్రై చేస్తే నువ్వు సింగిల్ అంతా పెట్టరా? ఇప్పుడు చూడు 6 కొడతాను. వెళ్ళు. తిరిగిపో. బాలేదు. అరే వద్దు. కావాలని కొట్టాడలుడు.
మావా బాల్ వేసేవాడు అత్త అనుకో, వాడి చేతిలో ఉన్న చెంబు అనుకో, చుట్టూ ఎవరూ లేరనుకో, రెచ్చిపో. ఇది ఇప్పుడు వచ్చింది. తాగుబోతు సచ్చినోడు, తాగడానికి తప్ప దేనికి పనికిరాడు. ఏడుగండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంట్రా ఇది? సారీ బాబు, అడుక్కునేవాడిని కదా, బుద్ధి పోలేదు. గెలవాలంటే చివరి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి. చేతిలో ఉన్నవి 2 వికెట్లు. చూద్దాం ఏం జరగబోతోందో. కోల్పోయిన రామ్ టీం కష్టాల్లో పడింది. రామ్ టీం గెలవాలంటే చివరి 4 బంతుల్లో 5 పరుగులు సాధించాలి.
సచిన్ కూడా నీలాగే పొట్టిగా ఉంటాడని చాలా మంది భయపెట్టారా, కానీ ధైర్యంగా ఆడాడు. క్రికెట్కే దేవుడయ్యాడు. ఒక్కసారి గుర్తెచ్చుకో, 100 సెంచరీలు చేసిన సచిన్, ఒక్క రన్ కొడితే నువ్వు, ఇద్దరు ఒకటే. తనకి తగిలిన దెబ్బని సైతం లెక్క చేయకుండా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో రామ్ మొండిగా ఆటని కొనసాగిస్తున్నాడు. నో నాట్ అవుట్. వాట్ ఏ ఫినిష్! ఊహించని విధంగా రామ్ టీం చివరి బంతికి 3 పరుగులు సాధించి మ్యాచ్ ని టైగా ముగించింది. ఇప్పటి వరకు అమ్మాయి కోసం క్రికెట్ ఆడటమే వింతనుకుంటే, సూపర్ ఓవర్ తో నిర్ణయించాల్సిన విజయాన్ని చీటీల ద్వారా నిర్ణయించడం ఇంకా వింతగా ఉంది. నీ అదృష్టాన్ని నువ్వే పరీక్షించుకో. దేవుడా, ఇప్పటిదాకా నా జీవితంలో నేను చాలా అడిగాను, నువ్వేది ఇవ్వలేదు. అయినా నేను ఎప్పుడు భయపడలా, ఎందుకంటే నాకు నా సీతామహాలక్ష్మి ఉందనే ధైర్యం. నువ్వేది ఇవ్వకపోయినా పర్లా, నా ధైర్యాన్ని మాత్రం నా నుంచి తీసుకెళ్ళకు. చిట్టీల పేరుతో చీటింగ్ ఏంటండి? రెండిట్లో వాడి పేరు రాశారు. రేయ్, ఢిల్లీలో ఆడే రేంజ్ ఉన్న నీతో పొలాల గట్ల మీద ఆడుకునే వీడు నా కూతురు మీద ప్రేమతో నీతో సమానంగా ఆడినప్పుడు అర్థం కాలేదురా వాడు నా కూతుర్ని ఎంతగా ప్రేమించాడో.
రే నా అల్లుడుగా నువ్వు నాకు కరెక్ట్ రా, కానీ నా కూతురికి మోడుగా మాత్రం వాడే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళలో నాకు హీరో, క్రికెటర్, నా అల్లుడు ముగ్గురు కనిపిస్తున్నారు. అయ్యగారు బాత్రూమ్ కడిగేశాను, సీప్ యాడ్ పెట్టమంటారండి? కొత్తగా అడుగుతావేంట్రా? ఆ దోశ మాస్టర్ కి దోశ వేసి పెడతాడు వీళ్ళకి. ఒరేయ్ మనవడా, ఈ చెల్లెలి జీవితం వరవసమైనట్రా దేవుడా. దేవుడా యారా సిగరెట్ ఉందా? లేదు. పోనీ వీడియో ఉందా? లేదు. కనీసం సొట్టేనుందా? లేదు. మరి ఏముంది నీ దగ్గర? ఏముందా? మీరు చేసిన అప్పు ఉందిరా. దానికోసం 10th లో శ్రీలక్ష్మి, ఇంటర్లో జ్యోతి, మొన్నటి సెల్లి. వాడు పాడితే వాడు బుడ్డోడా బుడ్డోడా అంటే వాడి గుడ్డలు కూడా తీసి కొడతా. ఒరే గోలీ షోడాలు, ఎన్నాళ్ళకు మీకు మంచి రోజులు వచ్చారా? పల్లకిని మోసి పాపాలని కడిగేసుకోండిరా. వీడిని మోస్తే పాపాలు కాదురా, మా ప్రాణాలు పోతాయి. రేపు పిల్ల పిచ్చిరిగా మర్యాదగా మీ అత్త ఎక్కడ చెప్తావు, వీటితో కటింగ్ చేయించమాట. అమ్మో వీటితో కట్టింగ్ ఇది వేస్ట్. పంతులు చెప్పింది జరుగుతుందంటవా? ఆయన చెప్తే జరుగుతుందండి. చిన్నపిల్లలతో మాట్లాడకూడదురా. నేను మాట్లాడుతానుగా. నువ్వు ముందు లింగి సరిగ్గా కట్టుకో. చూసి నేర్చుకోండిరా. బుజ్జి చిట్టి కన్నా బుజ్జిరా అన్న, నా కార్తీక్ ఎంత అందంగా ఉన్నాడో. రేయ్ చూడండిరా. మీ అత్త ఎక్కడ ఉందిరా?